నమస్తే. తెలంగాణలో సంచలనం రేపిన రాజలింగమూర్తి హత్య. ఈ హత్య వెనుక ఉన్నదెవరు? మనం కూడా ఆయనని చంపిన తర్వాత నెక్స్ట్ డేనే ఇమీడియట్గా మన తొలి వెలుగు భూపాలపల్లి టౌన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎవరు చంపారు, అనుమానాలు ఏంటి, దాని వెనకాల ఉన్న ఆరోపణలు ఏంటి, ఎవరు దీని వెనకాల ఉండి ఉంటారు అన్న కోణంలో మనం కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు ఎలాంటి ఇది లేకుండా డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన పేర్లు అంటే ఈ రేణిగుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్పడంతో పాటుగా గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్న హరిబాబు, వీళ్ళ పేర్లని ప్రధానంగా భార్య కూతురు వీళ్ళంతా చుట్టూ ఉన్న వాళ్ళంతా ప్రస్తావించడం జరిగింది. పోలీసులు కూడా ఇది ఒక భూ వివాదంగా చూసే ప్రయత్నం చేశారు. కానీ మనం ముందు నుంచి చెప్తున్నాం, ఇది ఒక పెద్ద పొలిటికల్ మర్డర్ అని. 1000% ఇది పొలిటికల్ మర్డర్. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ పార్టీల నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది ఒక విషయాన్ని మనం పక్కన పెడితే, అల్టిమేట్గా బీఆర్ఎస్కు చెందిన లీడర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రాజలింగమూర్తిని లేకుండా చేశాడన్నది చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ఎవర పర్సన్ అంటే ఇతనే కొత్త హరిబాబు. ఈయన బీఆర్ఎస్ నాయకుడు, గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. ఇప్పుడు పోలీసులు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని తేల్చేసిండు. వెంకటరమణారెడ్డి పేరు రాకపోయినా హరిబాబు పేరు ప్రధానంగా వచ్చింది. ఎస్పీ చాలా క్లియర్గా ఎవరైతే ఈ టోటల్ కేసులో A1గా ఉన్నాడో సంజీవ్ హరిబాబును కలిసిండు, హరిబాబుతో మాట్లాడిండు, ప్లాన్ వేసిర్రు, సూత్రధారిగా హరిబాబే ఉన్నాడు. చంపే ముందు కలిసిరు, చంపిన తర్వాత కలిసిర్రు. చంపిన తర్వాత గంటకి పారిపోయే ముందు హరిబాబుకి ఫోన్ చేసిండు. హరిబాబుకు ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలన్నాడు, ఇప్పుడు నాకు ఫోన్ చేయకన్నాడు. కానీ పోలీసులు ఇంకొక విషయాన్ని అయితే చెప్పడం మర్చిపోయారు. మరి చెప్పడం మర్చిపోయారా, దీని వెనకాల కుట్ర ఉందా తెలియదు. కానీ ఇమీడియట్ నెక్స్ట్ డే ఇదే భూపాలపల్లిలోని ఎయిటింగల్ రోడ్ ఏదో ఉంటుందట, అక్కడ లోకల్గా ఉన్న చూసిన వాళ్ళు చెప్పారు నాకు. ఆ రోడ్డులో ఇదే హరిబాబుతో చంపిన A1గా ఉన్న సంజీవ్ కలిసి ఉన్నారు, మేము చూసినామని చెప్పారు. మరి వాళ్ళ ఫోన్ డేటా కానీ అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ అవన్నీ చెక్ చేస్తే వీళ్ళిద్దరూ కలిశారా కలవలేదా అన్న విషయం తెలియదా? మరి పోలీసులు ఆ విషయాన్ని వీళ్ళిద్దరూ నెక్స్ట్ డే కలుసుకున్నారు అన్న విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఎస్పీ ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలే? ఇప్పుడు ఏమంటున్నారు, హరిబాబు తప్పించుకున్నాడు, హరిబాబు దొరకలేదని చెప్తున్నారు. హరిబాబు మీద ఆరోపణలు ఉన్నప్పుడు హరిబాబుని ఎందుకు వదిలేసిరు? హరిబాబు ఇమీడియట్ నెక్స్ట్ డే భూపాలపల్లిలోనే ఉన్నాడు. మరి అనుమానాలు ఉన్న వ్యక్తి మీద ఇమీడియట్గా మీరు అదుపులోకి తీసుకోవాలి కదా, అది మర్డర్ కదా. మళ్ళీ ఇంకేమని లేపేసేవాడు లేకపోతే, అంటే ఆ రకమైన ఆలోచనతో అంత ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి కదా పోలీసులు. తక్షణం వాడిని అదుపులోకి తీసుకోవాలి కదా. మరి ఎందుకు అదుపులోకి తీసుకోలే? నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వాడు ఎవడైతే చంపిండో వాడు సూత్రధారి వీడు ఇద్దరు కలిసి భూపాలపల్లిలో ప్రజల కంట కనబడేదాకా మీరేం చేసిరు? అసలు ఆ విషయాన్ని కనీసం ఎస్పీ ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పలే? ఒకవేళ చెప్తే మరి మీరేం చేసిరని జర్నలిస్టులు అడుగుతారు కాబట్టి ఆ విషయాన్ని దాటేసారు. ఇప్పుడు దీని వెనకాల ఎవరు ఉన్నారు? టోటల్గా విషయం చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నది. ఎస్పీ చెప్పిన దాంట్లో కొన్ని అంశాలని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒకసారి ఎస్పీ మాట్లాడిన దాంట్లో చూడండి. పుల్ల నరేష్ అతనిపైన ఒక కేసు ఉంది. 8 పుల్ల సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఇంకా కన్స్పిరసీ పార్ట్లో. ఇంకా ఈ కొన్ని పర్సన్స్ ఈ అక్యూజ్లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఇంకా కన్స్పిరసీ పార్ట్లో. ఇంకా ఈ సంజీవ్ కొత్త హరిబాబు అతని దగ్గర కూడా అప్రోచ్ అయింది. అప్పుడు ఈ కొత్త హరిబాబు అతనికి చెప్పాడు, ఓకే నువ్వు ముందు వెళ్ళు, నేను చూసుకుంటా, నేను ఏదైనా బెయిల్ గురించి ఎక్స్పెన్సెస్ గురించి ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటా. ఈ అష్యూరెన్స్ సంజీవ్ అక్యూజ్డ్ A1కి కొత్త హరిబాబు నుంచి చేయడం జరిగింది. తర్వాత వెరీ క్లియర్గా చెప్తున్నారు, అంటే హత్య జరిగే కంటే ముందు మేము చూసుకుంటాము సంజీవ్, నీకు నేనున్నాను, నువ్వు అని చంపేసాయి అని హరిబాబు సంజీవ్కి చెప్పిండు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్తున్నా, ఇంకోటి చెప్తుందో కాదు, డైరెక్ట్ ఎస్పీ చెప్తున్నమాట. మరి హరిబాబు ఆ రకంగా చెప్పిన హరిబాబు నెక్స్ట్ డే వరకు ఆన్నే ఉన్నాడు. మళ్ళీ సంజీవ్ని కలుసుకున్నాడు.
ఇంకా మేము ముందుకు ప్రెస్ మీట్ వెళ్తే ఎస్పీనే చెప్పిండు, ఒక హత్య జరిగిన గంట సేపటి తర్వాత మళ్ళీ హరిబాబు సంజీవ్ హరిబాబుకి ఫోన్ చేసి డబ్బులు అడిగిండు, ఇప్పుడు నాకు ఫోన్ చేయకని హరిబాబు చెప్పిండని ఎస్పీనే చెప్పిండు. అంటే సూత్రధారి ఎక్కడ ఉండాలి మరి? అంటే టోటల్ చేసింది వాడే కదా, చేసింది మొత్తం అంతా హరిబాబే. ఈ సంజీవ్ కానీ కొమరయ్య ఈ బ్యాచ్ అంతా వీళ్ళంతా ఆ కోపంలో ఆవేశంలో ఉన్న ఆవేశాన్ని వాడు వాడుకున్నాడు. మరి కేవలం హరిబాబే ఉన్నాడా? గండ్ర వెంకటరమణారెడ్డికి తెలవకుండా హరిబాబు అడుగు కూడా ముందుకేయడని అంటున్నారు భూపాలపల్లిలో ఉన్న ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అదే మాట చెప్తున్నారు. మరి గండ్ర వెంకటరమణారెడ్డి ఇప్పుడు ఏంది? గండ్ర వెంకటరమణారెడ్డి మొన్నటిదాకా ఏమన్నాడు? ఇది నాకేం సంబంధం, ఇది ఆమె వాళ్ళ భార్య మాట మార్చింది, చూసినావా భూమి వివాదం ఉందని చెప్పింది అని ఎవరు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. మరి ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నువ్వు ఆ నియోజకవర్గంలో, ఆయన మాజీ ఎమ్మెల్యేవి, నీ అనుచరుడే ఇవాళ అందులో సూత్రధారిగా ఉన్నాడు. ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తున్నది వెరీ క్లియర్గా. నెక్స్ట్ డే మార్నింగ్ హరిబాబు సంజీవ్ కలుసుకున్నారు. మరి మీరు ఆ విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? చూసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? ఆయన ఇంకా ఆ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళే దారిలో లైట్స్ ఎందుకు ఆఫ్ అయినాయి అంటే ఆన్సర్ లేదు, టెక్నికల్ ప్రాబ్లం అంటారు. ఇదే ఎస్పీ నివాసం ఉంటున్న పోలీస్ హెడ్ క్వార్టర్ ఎస్పీ ఆఫీసు జస్ట్ ఒక 5 అడుగులు వేస్తే ఆయన ఆఫీస్, అక్కడ గార్డు లేడు, కరెంటు లేదు, పగడ్బందీగా బంద్ చేసి లేపేశారు. మరి ఇప్పుడు హరిబాబు A8గా ఉంటాడా? సూత్రధారి చంపేయండి అని మొత్తం స్కెచ్ గీసిన హరిబాబు A8గానే ఉంటాడా? A1గా ఉంటాడా? A2గా ఉంటాడా? ఒక్కసారి వినండి ఇంకా ఆయన మాట్లాడింది. ఈ రాజలింగమూర్తి అండ్ హిజ్ అసోసియేట్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి, who is no more, there was a dispute going between this Rajalingamurthy and his associate, along with the opponent party is Haribabu, Kotta Haribabu, and accused person. హార్ట్ అటాక్ తోనే చచ్చిపోయిందా, ఎట చచ్చిపోయినా కూడా ఇంకా అది కూడా పెద్ద మిస్టరీయే. ఎందుకంటే ఆయన కూడా ఈ మేడిగడ్డ మీద కేసు వేసినాడు, అడ్వకేట్ ఆయన సంజీవ్. సో ఒక దాంట్లో పోలీస్ స్టేషన్లో యాజ్ పర్ ద కంప్లైంట్ ఆఫ్ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి, we are registered the case also in Bhopalpalli police station in crime number 252 by 2023 under section 447 read with 34 IPC. ఈ కేస్ ఒక ఎంఆర్ హరిబాబు ఈ కేసులో ఇద్దరు కో అక్యూజ్డ్ ఉన్నారు, దాంట్లో సంజీవ్ అండ్ హరిబాబు. ఈ కేసు ఆల్రెడీ పోలీస్ సైడ్ నుంచి ఛార్జ్ షీట్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఇది హరిబాబు నుంచి అష్యూరెన్స్ వచ్చిన తర్వాత సంజీవ్ వారు హరిబాబు నుంచి అష్యూరెన్స్ వచ్చిన తర్వాత, అంటే చంపేయమని అష్యూరెన్స్ వచ్చిన తర్వాత, అంటే హరిబాబు ఎప్పుడు చెప్తే వాళ్ళు అప్పుడు చంపడానికి రెడీగా ఉన్నారు. హరిబాబు చెప్పిన తర్వాత కో అక్యూజ్డ్ ఉన్నారు, వారు పాటు ఇది ప్లాన్ స్టార్ట్ చేశాడు. సో దాంట్లో సంజీవ్ అండ్ మోరే కుమార్ ఇద్దరు అక్యూజ్డ్ వారంగల్కి పోయి అక్కడ కాశీబుగ్గ ఏరియా నుంచి 2 నైఫ్స్ అండ్ ఒక రాడ్ తీసుకోవడం జరిగింది. ఆ రాడ్స్ అండ్ నైఫ్స్ సంజీవ్ అతను హౌస్లో పెట్టాడు. తర్వాత ఈ రెగ్యులర్గా ఈ సంజీవ్ అండ్ డిసీజ్ పర్సన్ రాజలింగమూర్తి మధ్యలో సివిల్ కోర్టులో కంటిన్యూస్లీ సివిల్ కేసు నడుస్తుంది. ఆ ట్రయల్ గురించి ఆన్ ద సేమ్ మర్డర్ డే 19 ఫిబ్రవరి రోజు అక్కడ కూడా సివిల్ కోర్టులో ట్రయల్ జరిగింది. సో అప్పుడు సంజీవ్ డిసైడ్ చేశారు దట్ ఈ రోజు మాత్రమే రాజలింగమూర్తికి మేము చంపేస్తాం. ఆ గురించి ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో అప్పుడు దాసరి కృష్ణ అండ్ నరేష్ పైన ఇది రాజలింగమూర్తి ఎక్కడ మూవ్మెంట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ లొకేషన్ గురించి అప్డేట్ చేయడానికి అతనికి చెప్పడం జరిగింది. అతనికి ఇది చర్య ఇవ్వడం జరిగింది. తర్వాత టోటల్ కేసులో మొత్తం కోఆర్డినేట్ చేసినోడు హరిబాబే. హరిబాబు పైన ఎవడున్నాడు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మరి పోలీసులు ఇంతవరకు 3-4 రోజులు అవుతుంది హరిబాబు పైన ఎవడున్నాడో తెలిసలేకపోయారా? మరి హరిబాబు అరెస్ట్ కావాలా? హరిబాబు పారిపోయిండు. హరిబాబు పారిపోయేలా ఎవడు చేసిండు? అందుకే మాకు అనుమానాలు ఉన్నాయి. దీని వెనకాల దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన లీడర్లు ఉన్నారా, లేదు అన్ని పార్టీలకు చెందిన కొంతమంది ఎవడెవడైతే అవినీతికి కబ్జాలకు పాల్పడ్డాడో ఆ లీడర్లు ఇన్వాల్వ్ అయి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించిరా? ఇందులో పెద్ద తలకాయలు ఉన్నాయి. పక్కా ఇది 200%, 1000% ఇది పొలిటికల్ మర్డర్.
దాంట్లో రెండు ఆప్షన్కి అవకాశమే లేదు. చూడండి, ఇక 2+ ఫ్రాడ్స్ గురించి సంజీవ్ హౌస్కి పోయి అక్కడ నుంచి కలెక్ట్ చేసి దే వెంట్ టు అంబేద్కర్ సెంటర్. అక్కడ ఈ రామలింగమూర్తి అక్కడ ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అరౌండ్ ఈవినింగ్ 7 o'clock అప్పుడు రామలింగమూర్తి కూడా పైన స్పెసిఫిక్లీ స్టమక్ పైన అండ్ ఇది హెడ్ పైన చాలా ఇంజురీస్ కూడా వచ్చింది. అప్పుడు ఈ 4 మెంబర్స్ ఈ 3 బైక్స్ పైన వచ్చారు. ఆ 3 బైక్స్ తీసుకొని దే వెంట్ ఫ్లేడ్ అవే ఫ్రమ్ ద సీన్ ఆఫ్ క్రైమ్. ఆ టైమింగ్లో ఇమీడియట్లీ డిసీజ్ పర్సన్ డైడ్ ఆన్ ద స్పాట్. అప్పుడు ఒక బైక్ పైన సంజీవ్ అండ్ బబ్లు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. దే వేర్ గోయింగ్ టువర్డ్స్ ద పర్కాల్ సైడ్. ఆ టైమింగ్లో అట్ శ్యామ్నగర్ స్టేజ్ సంజీవ్కి అతను రిలేటివ్స్ కలువల శ్రీనివాస్ అతను కి చూశారు. అప్పుడు చూసిన తర్వాత ఇమీడియట్లీ ఈ స్టాప్ హిమ్. అప్పుడు సంజీవ్ అతను మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో సంజీవ్ కలువల శ్రీనివాస్ అతనికి మొబైల్ అడిగారు. ఆ మొబైల్ అడిగి అతను ఇమీడియట్లీ హరిబాబుకి కాల్ చేశారు. ఇది అసలైన విషయం. చంపిన తర్వాత వాడు పరకాల రోడ్ సైడ్ వెళ్ళిన తర్వాత మధ్యలో వాళ్ళ ఊరు ఆయన ఎదురుపడ్డాడట. ఏడికి పోతానో రానడట. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు కదా, వీడు మళ్ళీ దొరుకుతానేమో అని చెప్పి ఆ శ్రీనివాస్ అనే ఆ చుట్టం ఫోన్ తీసుకొని ఎవరికి ఫోన్ చేసిండు, మళ్ళీ హరిబాబు వానికే ఫోన్ చేసిండు. So 7:45 after 45 minutes of murder he called Haribabu immediately and అతనికి చెప్పారు దట్ ఏదైనా మేము పని అనుకున్నాం ఆ పని కూడా కంప్లీట్ అయింది, నాకు డబ్బు కావాలి. సో అప్పుడు ఇమీడియట్లీ హరిబాబు ఇప్పుడు ఫోన్ చేయవద్దు చెప్పి ఇమీడియట్లీ ఫోన్ కట్ చేశారు. ప్లాన్ వేసినోడు ఒకవేళ సంజీవ్ అండ్ వీళ్ళు కనుకనే కేవలం ఈ ఫ్యామిలీ కనుకనే ప్లాన్ వేస్తే వాళ్ళు పారిపోవడానికి కూడా అన్నీ రెడీ చేసుకొని ఉంటారు. డబ్బులు రెడీ చేసుకుంటారు, ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్ళి ఉండడానికో ఇంకో దానికో. వాడు డైరెక్ట్గా ఎవరికి ఫోన్ చేసిండు, జస్ట్ 7 o'clock పని అయిపోయింది. 7:25, 7:30కి ఆ పరకాల వెళ్ళే మధ్యలో ఆగి అలా చుట్టం కలిస్తే ఆయన ఫోన్ తీసుకొని హరిబాబుకు ఫోన్ చేసి పైసలు అడిగిండు. అంటే పని అయిపోయింది బాస్, పని అయిపోయిందన్న, పని కంప్లీట్ అయిపోయింది, వాడు చచ్చిపోయిండు, అయిపోయింది, లేపేసినాం, నాకు పైసలు కావాలని అడిగిండు. అంటే ఏంది, వెరీ క్లియర్గా టోటల్ స్కెచ్ అంతకు ఇచ్చింది హరిబాబు, బీఆర్ఎస్ లీడర్. ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి స్పెషల్ టీం పెట్టి మేము లాస్ట్ కొన్ని డేస్ నుంచి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న 6:30 PM ఫైవ్ ఇంక్లైన్ చెక్ పోస్ట్ దగ్గర ఇది అందరూ అక్యూజ్డ్ అక్కడ ఉన్నారు, ఈ ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఇమీడియట్ 6:30 PM ఫైవ్ ఇంక్లైన్ చెక్ పోస్ట్ దగ్గర ఇది అందరూ అక్యూజ్డ్ అక్కడ ఉన్నారు, ఈ ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ఇమీడియట్లీ అందరికీ అప్రెంట్ చేసాం అండ్ ఇంటర్వ్యూషన్ చేస్తాం. దాంట్లో మనకి కొన్ని ఈ క్రైమ్ వెపన్స్ కూడా దొరికింది. దాంట్లో స్పెసిఫిక్లీ 5 మోటార్ సైకిల్స్, 7 మొబైల్ ఫోన్స్, 2 నైఫ్స్, ఒక ఐరన్ రాడ్ కూడా మనకి దొరికింది. తర్వాత ఈ దాంట్లో బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ కూడా ఉన్నాయి, అది కూడా మాకు దొరికింది. సో ఇప్పుడు ఈ గురించి మేము జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు వీ హ్యావ్ అరెస్టెడ్ టోటల్ 7 members. ఇంకా కూడా 3 members అబ్స్కాండింగ్ ఉన్నారు. దాంట్లో మేజర్ కన్స్పిరేటర్ హరిబాబు కూడా ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఇప్పుడు దిస్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా కూడా ఏదైనా ఓపెన్ యాంగిల్స్లో, ఏదైనా ఆల్ యాంగిల్స్లో మేము ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇది అంటే టోటల్గా పోలీసులు క్లియర్ చేశారు హరిబాబు అనేటోడు ఉండడానికి. అసలు యాక్చువల్గా ఇది మరి లోపల ఏం చేస్తారో తెలియదు, కానీ మనం ముందు నుంచి మొత్తుకుంటా ఉన్నాం, హరిబాబు అంటోడున్నాడు. ఆ ఐటింగల్ రోడ్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళిద్దరు కలుసుకున్నారట తెల్లారి అని. నాకు కూడా ఎస్పీ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చి మీకు ఎవరు చెప్పిర్రో దయచేసి వాళ్ళ పేరు చెప్తారా, సంజీవ్ హరిబాబు ఏడ కలుసుకున్నారు అని. నేను ఎందుకు పాపం నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయన పేరు చెప్తా? మరి ఏ ఉద్దేశంతో అడిగిరో నాకు తెలియదు, ఇన్వెస్టిగేషన్లో భాగంగా అడిగిరా ఇంకే ఉద్దేశంతో అడిగిరో నాకు తెలియదు. సో మొత్తానికి హరిబాబుని గనక సైడ్ చేస్తే మరి అటు ఇటు అయిద్ది అనుకున్నారా? ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని మనం ఎక్కడ తప్పుపట్టట్లే, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయట్లేదని మన స్టేట్మెంట్ ఇవ్వట్లే. భవిష్యత్తులో మీరు గనక ఈ పొలిటికల్ లైన్ని గనక ఛేదించకపోతే మీరు ఆ ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించినట్టే. ఇది 200%, 1000% పొలిటికల్ మర్డర్.
ఇది ఓన్లీ ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమి గురించి ఏదో చూపిస్తున్నారు, కానే కాదు ఇది. ఆ సంజీవ్ అండ్ ఆ రేణిగుంట్ల ఫ్యామిలీది ఎంత అండి ఆ ల్యాండ్, ఎంత ఆ ల్యాండ్? వాళ్ళంతా ఒకప్పుడు ఈ రాజలింగం వీళ్ళంతా కలిసి ఉన్నోళ్ళే, క్లోజ్గా ఉన్నోళ్ళే. విషయం అది కాదు. మేడిగడ్డ కేసు ఉండొచ్చు, లేకపోతే దాని అటవీ భూమికి సంబంధించిన కబ్జా అయి ఉండొచ్చు, అది కూడా 400 కోట్ల భూమి, ఫారెస్ట్ ల్యాండ్, దాని మీద కూడా కొట్లాడుతున్నాడు రాజలింగమూర్తి. ఇవన్నీ కలిసినాయి. ఇవన్నీ కలిసి వీడుంటే మన పప్పులు ఉడికేటట్టు లేదు. లీగల్గా రెవెన్యూ చట్టాల మీద అపారమైన అనుభవం కలిగి ఉన్నాడు ఎవరు? రాజలింగమూర్తి. లా చేస్తున్నాడు ఆయన. లా చేస్తుండే ఇంకో సెమిస్టర్ అయితే లా అయిపోతుంది. అంటే కొట్లాడుకుంటూనే ఆయన ఈ లా చేయడం స్టార్ట్ చేసిండు. ఇంకొక సెమిస్టర్ అయితే అయిపోతుంది, 6 నెలలు అయితే లాయర్ అయిపోతాడు. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. లీగల్గా మనం వీడిని కొట్టడం సాధ్యం కాదు, వాళ్ళ భాషలో వీడిని కొట్టడం మనకు సాధ్యం కాదు. ఇక వాళ్ళు లేకుంటేనే మనం ఏమైనా భూపాలపల్లిని దున్నేయచ్చు అని అందరూ డిసైడ్ అయ్యి ఈ పొలిటికల్ మర్డర్ చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది వెరీ క్లియర్గా. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సంజీవ్ అనేటోడు హరిబాబు ఏం చెప్పకుండా వాడు అడుగు కూడా ముందుకేయడట. ప్రధానమైన అనుచరుడు వీడు ఈ హరిబాబుకి. క్లియర్గా పోలీసులు కూడా ఆ విషయాన్ని తేల్చారు. హరిబాబు చంపే ముందు, చంపిన తర్వాత ఫోన్ చేసింది ఎవరికి? హరిబాబుకే ఫోన్ చేసిండు. సో అసలు సూత్రధారి హరిబాబు. కానీ హరిబాబు ఎవరు? హరిబాబు బీఆర్ఎస్ లీడరు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రధానమైన అనుచరుడు. ఇక్కడ నా పాయింట్ చాలామందికి డౌట్ రావచ్చు, అసలు వెంకటరమణారెడ్డి పేరే లేదు కదా, ఆయనకేం సంబంధం? ఆయన చెప్పమంటేనే చేసారా అంటే, ఇదే గండ్ర వెంకటరమణారెడ్డి అనుమానం ఎక్కడ బలపడుతున్నది? రాజలింగమూర్తి ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఈ రాజలింగమూర్తి మీద దాదాపు 14 ఫాల్స్ కేసులు పెట్టించి రకరకాలుగా పెట్టించి పీడీ యాక్ట్ పెట్టిండు. అంటే పీడీ యాక్ట్ అంటే 1 ఇయర్ పాటు జైల్లోనే ఉండేలాగా. ఈ పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారు? క్రిమినల్స్ మీద. ఈ సమాజంలో ఈ ప్రజల మధ్య ఉంటే వాళ్ళ వల్ల ఈ సమాజానికి ప్రమాదమని ఈ పీడీ యాక్ట్ని ప్రయోగించి పోలీసులు ఏం చేస్తారంటే సంవత్సరం పాటు జైల్లో పెడతారు. వాడు ఆ 1 ఇయర్లో ఏమైనా మారతాడు బయటకు వచ్చిన తర్వాత. సో ప్రజలు ప్రశాంతంగా ఉంటారని. కానీ ప్రజల కోసం భూముల మీద కొట్లాడుతున్న రాజలింగమూర్తి మీద పీడీ యాక్ట్ ఎందుకు పెట్టించినావు వెంకటరమణారెడ్డి? ఒక్కసారి ఆన్సర్ చేయి దీనికి. అంటే ఆనాడే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వెంకటరమణారెడ్డి రాజలింగమూర్తి మీద కక్ష సాధింపు చర్యలకు దిగిండు. ఇది కొత్త కాదు, ఇది పీడీ యాక్ట్ పెట్టిండు ఆయన మీద, రకరకాలుగా హింసించిండు ఆయన్ని. సో అందుకే హరిబాబు చేయించిన ఈ మర్డర్లో వెంకటరమణారెడ్డి పాత్ర లేదని మనం అనుకోవాలా? ఉన్నదని కూడా మనం చెప్పలేం, ఉన్నదని కూడా మనం అంటలేం. ఎట్లా తేలాలా? ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ రావాలి. ఆ ఇన్వెస్టిగేషన్ సరైన దిశలో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయా అన్నది ఒక క్వశ్చన్. సింపుల్గా ఈ రాజలింగమూర్తి దేని మీద కొట్లాడుతున్నాడు? భూముల మీద కొట్లాడుతున్నాడు. ఈ భూముల విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీలు కలిసే ఉన్నాయి. ఇప్పుడు లోకల్ అక్కడ అధికారంలో ఎవరున్నారు? ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే. చనిపోయిన తెల్లారి ఆ ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలా? నియోజకవర్గంలో ఉండాలా? అక్కడ పరిస్థితిని చేయాలి. ఏడ ఉన్నాడు ఆయన? పెళ్ళిళ్ళల్లో తిరుగుతున్నాడు. మిగతా లీడర్లు ఎక్కడ ఉన్నారు? ఏ లీడర్ అయినా ఆ పార్థివ దేహం దగ్గరకు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనలే. ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసిరా? చేయలే. ఇంకో పార్టీ ఎవరైనా లీడర్ వచ్చిరా? ఆ పార్టీ లీడర్లు రాలే. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసినట్టు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇంకోరు కానీ ఈ రాజలింగమూర్తి మర్డర్ మీద ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? రాజలింగమూర్తి ఉంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కబ్జాలు చేస్తే వాళ్ళ మీద కొట్లాడిండు. ఇవాళ మన మీద కొట్లాడతాడు. రేపు మనం ఇంకోరి మీద కొట్లాడే అవకాశం ఉంది. ఎట్లాగో కబ్జా చేసినోడు వాడు తింటాడు, మనకిస్తాడు, అందరికిస్తాడు. మనకొచ్చే డబ్బులు ఎందుకు పోవాలి? మనకొచ్చే భూములు ఎందుకు పోగొట్టుకోవాలి? వీడిని లేపేస్తే అయిపోద్ది కదా అని చెప్పి అందరూ డిసైడ్ అయిపోయి రాజలింగమూర్తిని లేపేశారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అందుకే నేను ఆ భూపాలపల్లికి పోయినప్పుడు ఆ బాడీ దగ్గర ఒక 50-100 మంది కూడా లేరు. ఎంత భయంకరమైన విషయం ఇది! రేపు పొద్దున ఎవడైనా క్వశ్చన్ చేయడానికి, మాట్లాడడానికి ఎవరు ముందుకు వస్తారు? ఇట్లాంటి పరిస్థితి ఉంటే మనం
ఇది 1000% ఇది పొలిటికల్ మర్డర్. వామన్ రావు దంపతులని హత్య చేసిరని మాట్లాడినాం. హత్య జరిగింది. ఆనాడు కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నది. ఇప్పుడు అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. ఆనాడు కేసు మొత్తం మెస్సప్ ఏదో చేసేసి ఆగం చేసిరని అన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ కేసుని వీళ్ళు దాని గురించి మాట్లాడారు? నేరేళ్ల కేసు తీసుకోండి. నేను మొన్న కూడా చెప్పిన, నేరేళ్ల కేసులో ఆనాడు ఆ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డుకి ఈడ్చినంత పనిచేసింది. రోడ్డుకి ఈడ్చింది. మీరా కుమార్ వచ్చిండ్రు, మొత్తం లీడర్లంతా అనే ఉన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా వాళ్ళ ఇల్లు తిరిగిండు ఓట్లు వస్తాయని. తర్వాత ఏమైంది? అధికారంలోకి వచ్చారు కదా మీరు. మొన్న పోలీసులు అఫిడవిట్ వేసారు, పోలీసులది ఏం తప్పు లేదని. ఎవరున్నారు గవర్నమెంట్లో? ఆనాడు పోరాడిన వాళ్ళే మీరే ఉన్నారు కదా ఈనాడు గవర్నమెంట్లో. మరి మీరు ఏం చేయాలా? ఎవడైతే దానికి కారణమైనో ఆ ఎస్పీ గారి మీద, ఆ సిఐ మీద, వాళ్ళిద్దరిని వాళ్ళ ఉద్యోగాలు తీసేసి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళకి శిక్ష చేసేలా చేసి, పోలీసుల పాత్రే లేదు, సంబంధమే లేదని చెప్పి మీరే రిపోర్ట్ ఇస్తే ఎటువైపు వెళ్తున్నాం మనం? అంటే మనం అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలోకి వచ్చాక ఇంకొకటి. అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, మళ్ళీ అపోజిషన్కి రాగానే మళ్ళీ యుద్ధం, ఇంకోటి. ఇది కూడా అట్లాంటి కేసే. ఎవడికి ఉన్నది ప్రజల మీద కన్సర్న్? ఎవరికైనా ఉన్నదా? 4 రోజులు మాట్లాడుకుంటారు రాజలింగం గురించి, 5వ రోజుకి అయిపోయింది. ఇప్పుడు కొట్లాడిన ఆ తండ్రి, ఇప్పుడు ఆయనకు ఒక భార్య, కూతురు, కొడుకు, ఎదుగుతున్న కొడుకు, ఒక ఇంటర్మీడియటో 10th క్లాసో కంప్లీట్ అయిన ఒక కొడుకు. నీ తండ్రి దేనికోసం చనిపోయిండంటే సమాజం కోసం ప్రశ్నించి నా తండ్రి చనిపోయిండు, కనీసం నా తండ్రి చనిపోతే ఎవడు రాలే, నా తండ్రి చనిపోతే మాట్లాడాల్సినోడు కూడా మాట్లాడలేదని ఒక భావన ఆ కొడుకులో ఎలాంటి ఆలోచనలను రేకెత్తిస్తుంది? ఈ సమాజం మీద ఏమైనా గౌరవం ఉంటుందా? ఈ లీడర్ల మీద ఏమైనా గౌరవం పెరుగుతుందా? సో చాలా దారుణం నిజంగా. తెలంగాణలో అర్థమవుతుందో ప్రజలకి అర్థం కావట్లేదో కానీ అతి భయంకరమైన పొజిషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. అతి భయంకరమైన పొజిషన్లో. ఏడ దిందామా, ఏడ మింగుదామా, ఓడని అడ్డం వస్తే వేసేద్దామా, ఇదే ఆలోచనతో ఉన్నది. సో వీఆర్ ఇన్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ కేసు విషయంలో ఎవరు ఫాలోఅప్ చేసినా చేయకపోయినా మనం పిన్ టు పిన్ రాబోయే రోజుల్లో పోలీసులు కేసులో ఏం తేలుస్తారు, ఏం తేల్చబోతున్నారు అన్నది కూడా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.